ప్రార్థించినటువంటి ప్రియులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ దానియేలు ఉపవాస ప్రార్థనా క్రమంలో 21 రోజుల కార్యక్రమంలో మనము మరింత దేవుని సన్నిధిలో దీనులుగా, విధేయులుగా, మనను లోబడిన బిడ్డలుగా తగ్గించుకోవటానికి, ఇంకొంత దేవుని సహవాసానికి సమీపస్తులుగా రావటానికి మనకు ఇవ్వబడిన అవకాశం ఇది. ఈరోజు 14వ రోజు. మనము ఈరోజు కొరకు మనము ధ్యానించబోయేటటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో లేఖన ఆధారంగా మనము ధ్యానిద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 17, నిర్గమకాండము 17వ అధ్యాయం. చదువుతున్నాను, దయచేసి చూడండి. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. రెఫీదీము అండర్లైన్ చేసుకోండి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించొచ్చు, త్రాగుటకు మాకు నీళ్లు ఇవ్వమని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకొని వచ్చిత్రనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో, అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసినప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదములు బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబ్ అనియు పేర్లు పెట్టాను. ఆల్రెడీ ఇప్పటికీ తను ఒక ప్రజలు పెట్టే శోధనలో, బాధలో, ఒత్తిడిలో ఉన్నాడు. ఆ ఒత్తిడి నుంచి దేవాది దేవుడు నడిపించినందుకు మస్సా, మెరీబా అని ఆ ప్రాంతాలకు పేరు పెట్టాడు. అందులో కంటిన్యూటీలో 8వ వచనం నుంచి, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. మోషే, అహరోను, హూరు అనువారు. గుర్తుపెట్టుకోవాలి, మోషే, అహరోను, హూరు. యెహోషువ ఎక్కడున్నారు? యెహోషువ ఎక్కడున్నారు అంటే మీరు వచనాలని వెంబడి వచనం చదువుతున్నప్పుడు వినటల్లా, అంతేనా? మరలా చదువుతున్నా మీకోసం. చదివేటప్పుడు బైబిల్ చూస్తూ ప్రతి లేఖనాన్ని అర్థం చేసుకోవాలి. ధ్యానించేటప్పుడు ప్రతి ఆలోచనను గుర్తుపెట్టుకోవాలి, ధ్యానించాలి. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. యెహోషువ ఎక్కడున్నాడు? యుద్ధమాడుతూ ఉన్నాడు. తర్వాత యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద
కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాత చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచి వేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. 4వ ఫుట్నోట్ వర్డ్ ఏముందంటే యెహోవా నిస్సీ. 4వ ఫుట్నోట్లో ఏముంది అనగా ధ్వజము. యెహోవా నిస్సీ అంటే ఏమిటంటే ధ్వజము. ఇది ఈరోజు మనం దేవాది దేవునికి యెహోవా దేవునికి ఉన్నటువంటి పేర్లను ధ్యానించే క్రమంలో మనం ఈరోజు ధ్యానించుకోబోయే మాట యెహోవా నిస్సీ. యెహోవా నిస్సీ అంటే జెహోవా నిస్సీ అంటే జెహోవా అంటే మనకు తెలుసు ఏంటది, యావే, యెహోవా దేవుడు, ఆయన సొంత నామం అది. ఆ యావే జెహోవా నిస్సీ లేదంటే యావే నిస్సీ అంటే ఇది హెబ్రీ మూలాల ప్రకారంగా ఏంటంటే దాని అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై బ్యానర్. దానికి అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై బ్యానర్, ద లార్డ్ ఈజ్ మై స్టాండర్డ్. రెండవ ఆల్టర్నేటివ్ లేదా పర్యాయ పదం, ప్రత్యామ్నాయ పదం అదేంటంటే మొట్టమొదటిది ద లార్డ్ ఈజ్ మై బ్యానర్, రెండవది కాదు దానికే ప్రత్యామ్నాయం ద లార్డ్ ఈజ్ మై స్టాండర్డ్. ప్రభువు నా జెండా అని అర్థం. ప్రభువు నా జెండా లేదా దానికి ఉన్నటువంటి పేర్లు, జెండాకున్న పర్యాయ పదాలు చెప్తున్నాను మీకు. ఈ సందర్భంగా కూడా కొంత స్పష్టత రావాలనే ఉద్దేశంతో ఆ స్పష్టతలో భాగంగా ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై బ్యానర్ అంటే యెహోవా నిస్సీ అంటే ద లార్డ్ ఈజ్ మై స్టాండర్డ్ అంటే ఇంకొకటి ఏంటంటే ఆ పదానికి ప్రభువు నా జెండా, జెండాకు మరొక పేరు నా ధ్వజం లేదంటే నా పతాకం. పతాకం అంటే ఏంటి, జెండా. ఆ తర్వాత దానికి మరొక పేరు నా కేతనం. కేతనం అన్నా కూడా జెండానే. చివరిలో మనం ఇందా చదువుకున్నాగా బ్యానర్, తెలుగులో కూడా బ్యానర్ అనే పదం మనకు బాగా అలవాటు. సో జెహోవా నిస్సీ అంటే నా ధ్వజము లేకపోతే ద లార్డ్ ఈజ్ మై స్టాండర్డ్, ద లార్డ్ ఈజ్ మై బ్యానర్ లేదా ప్రభువు నా ధ్వజము, ప్రభువు నా జెండా, ప్రభువు నా పతాకము, ప్రభువు నా కేతనము లేదా ప్రభువు నా బ్యానర్ అని అర్థం. జెండా అంటే సహజంగా భౌతికంగా చూస్తే ఒక వస్త్రపు ముక్క. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒక జెండా అంటే, ఒక ధ్వజం అంటే, ఒక పతాకం అంటే ఒక దీర్ఘచతురస్రాకారంలో కత్తిరించబడిన ఒక వస్త్రము. దీర్ఘచతురస్రంలో కత్తిరించబడిన ఒక వస్త్రం. దీన్ని ఆ విధంగానే మొట్టమొదట ఫ్లాగ్ అనే దాన్ని ఇంగ్లీష్లో ఫ్లాగ్ అంటాం కదా, ధ్వజము అంటాం కదా, లేదంటే పతాకం అంటాం కదా. దీన్ని మొట్టమొదట రూపొందించినటువంటి మనుషులు ఎవరో మనకైతే నేను దాన్ని అంత ప్రాధాన్యతగా ఎంచుకోలేదు, కానీ మొదటి నుంచి కూడా ఎలా వస్తుందంటే దీర్ఘచతురస్రాకారపు ఒక కత్తిరించబడిన వస్త్రం అనేది మనం చూస్తాం. దానికి మూలం ఏంటంటే జెండా అనే దాన్ని ఎవరు రూపొందించారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ గూగుల్లో ఉండొచ్చేమో. అయితే ఇందులో జెండాలను గూర్చి అధ్యయనం చేసేటటువంటి ఒక శాస్త్రం ఉందంట. చాలా థియాలజీలు ఉన్నాయి కదా ప్రపంచంలో, చాలా థియాలజీలు ఉన్నాయి, చాలా శాస్త్రాలు ఉన్నాయి, శాస్త్రాలకు ఉపశాస్త్రాలు ఉన్నాయి, అనుబంధ శాస్త్రాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిల్లో జెండాలను గూర్చి అధ్యయనం చేసే దాన్ని ఏమంటారంటేనంట వెక్సిల్లాలజీ అంటారట. వెక్సిల్లాలజీ అంటే అది మూల భాషలో
వెక్సిల్లం అనేటటువంటి ఆ, దాని మీద వచ్చింది. వెక్సిల్లం అంటే అర్థం ఏంటంటే జెండా లేదా బ్యానర్. వెక్సిల్లం అంటే వెక్సిల్లాలజీ అంటారు, జెండాలను గూర్చిన శాస్త్రాన్ని. జెండాలను గూర్చి శాస్త్రం అంటే ఏమర్థం అవుతుంది? ఏ దేశానికి ఆ, ఏ దేశానికి ఏ జెండా ఉంది, ఏ జెండా ఏ వర్ణంతో ఉంది, ఏ రంగుల కాంబినేషన్తో ఉంది, లేకపోతే ఆ జెండాల మీద ఆ దేశం వాళ్ళు ఏ బొమ్మలు పెట్టారు, ఏ సింబల్స్ ఏ గుర్తులు పెట్టారు, లేకపోతే వారి జెండా వ్యాసార్థం ఎంత, ఇట్లాంటి విషయాలన్నిటిని గూర్చి ఈ వెక్సిల్లాలజీ అనేటటువంటి శాస్త్రం, జెండాలను గూర్చిన వెక్సిల్లం అంటే ఏంటంటే జెండా. ఈ జెండా అనే దానికి గూర్చిన శాస్త్రం వెక్సిల్లాలజీ. ఈ సందర్భంగా ఈ నాలెడ్జ్ కూడా మనకు అవసరం. అంతేకాకుండా జెండాలను మనము అలంకరణగా కూడా వాడతాం. ఎలా వాడతాం? అలంకరణలు. అలంకరణగా అంటే మనకు ఒక ఉత్సవ సందర్భాల్లో, పండుగల సందర్భాల్లో మనం ఆ ఉత్సవాలు రంగురంగులుగా ఆహ్లాదకరంగా ఆ పండుగ వాతావరణం రావటానికి ఏమున్నా లేకపోయినా జెండాలు కట్టేసరికి ఒక రకమైన పండుగ వాతావరణం వచ్చేస్తుంది. జెండా ముఖ్యంగా పార్టీలకి జెండా, దేశ ముద్రతో జెండాలు, లేకపోతే ప్రాంతీయ పార్టీలకు రంగులతో జెండాలు, ఇలాగా అలంకరణకు జెండాలు. ఇంకొక మాట చూసినప్పుడు యుద్ధరంగంలో కూడా సైనికులు ఆ యుద్ధములో శత్రువులను తొదముట్టించాలనేటటువంటి కసి పెరగటానికి, దేశభక్తి పెరగటానికి, పౌరుషం పెరగటానికి, వారిలో శత్రువును అణగద్రొక్కాలి లేదా పడద్రోయాలనేటటువంటి ఆ కసి పెరగటానికి సైనికులు కసి పెరగాల వద్దా? పెరగాల వద్దా? హిట్లర్ గురించి ఏమి రాయబడిందంటే ఆ జర్మనీ నియంతగా ఉన్నప్పుడు ఆ యూదుల మీద కానీ వేరే దేశాల మీద యుద్ధాలు చేసేటప్పుడు ఆ సైనికులందరూ భయపడో అలసిపోయో నిస్సత్తుగా మారిపోతేనంట ఆయన ఏం చేసేవాడంటే ఉదయాన్నే వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రసంగం చేసేవాడంట. వారి జెండాను చూపిస్తూ ఒక చిన్న ప్రసంగం చేసేవాడంట. అంతే, నా తుపాకులు ఎక్కడున్నాయి, నా ఆయుధాలు ఎక్కడున్నాయి వెతుక్కుంటూ వెళ్ళేవారట సైనికులు. జెండా అనేది చాలా మనలో ఉద్రేకాన్ని, దేశభక్తిని రగిలిస్తుంది. అయితే జాతీయత అనే విషయంలో, నేషనాలిటీ అనే విషయంలో చులకన భావం రాకుండా దాని మీద గౌరవ భావం పెరగటానికి ఏం చేస్తారంటే జాతీయ జెండాను చాలా 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 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పెడతారు. దీన్ని ఎలా ఎగరేయాలి, దీనికి ఇటువంటి కొలమానం ఉండాలి, ఇటువంటి రంగులు ఉండాలి, ఇంతకు మించి వేరే చేయకూడదు, కాళ్ళతో త్రొక్కకూడదు, సూర్యాస్తమయానికి జెండా దించేయాలి, ఇలాంటి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నిటిని కూడా పాటించాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఫ్లాగ్ అనేది, జెండా అనేది, ధ్వజం అనేది మనం చూసినప్పుడు, లేకపోతే పతాకం అనేది ఇది చూసినప్పుడు మనము ఖచ్చితంగా అది ప్రతి రూపకల్పన చేసే ప్రతివారు అది ఒక రేఖాత్మకమైనదిగా, అంటే ఏంటంటే చక్కని ఆ దేశం యొక్క ప్రత్యేకతను చాటి చెప్పేటటువంటి బొమ్మలతో కూడినటువంటిదిగా ఖచ్చితంగా ఉండాలనేది చూపిస్తారు. రెండవది ఏంటంటే రైల్వే వ్యవస్థలో సిగ్నలింగ్ కూడా వాడతారు కదా. ఎవరు? స్టేషన్ మాస్టర్స్ ఉంటారు కదా. స్టేషన్ మాస్టర్స్ ఉన్నప్పుడు క్లియర్ చేయాలి, ట్రాక్ క్లియర్ చేయాలంటే ఆయనకి అక్కడ ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్లో ట్రైన్ ఎక్కడ మొదలైంది, ఎక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది, ఎక్కడ రెడ్ సిగ్నల్ పడింది, ఎక్కడ వరకు ఈ ట్రైన్ని పైన ఉన్నటువంటి వాళ్ళు వదిలేరు అక్కడ కనపడతా ఉంటుంది. దాన్ని బట్టి ఈయన బయటకు వచ్చి వస్తున్న ట్రైన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గ్రీన్ జెండా ఊపాలి, రెడ్ జెండా ఊపాలి. జెండాలు సిగ్నలింగ్ కూడా ఉపయోగిస్తారు. పతాకం అనేది, లేకపోతే ధ్వజం అనేది, జెండా అనేది మన జీవన శైలిలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి విషయం. అది అంత తేలికైందేం కాదు. ఓడలు వెళ్ళేటప్పుడు
ఓడల మీద ఆ ఓడల దేశానికి చెందిన జెండాలు కూడా పైన ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, బాగా ప్రాముఖ్యమైనది ఏంటంటే, రాజరికపు వ్యవస్థలో రాజులు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు అవతల దేశం బలహీనంగా ఉంటే కనుక ఆ దేశం ఒక జెండా చూపిస్తుంది. ఏ జెండా చూపిస్తుంది? బలహీనంగా ఉండి యుద్ధం చేయలేకపోతే అదేం వైట్ జెండా చూపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదు, మేము శాంతిని కోరుకుంటున్నాం, మీతో సంధి చేసుకుంటామని. జెండా చాలా ప్రాముఖ్యమైనది. నేను ఈ వివరాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, జెండా కోసం. ఇంకొకటి ఏంటి తెలుసా? ప్రతికూలమైన వాతావరణాలు వచ్చినప్పుడు, సముద్రపు పొంగులు ఎక్కువైపోయినప్పుడు, తుఫానులు అల్పపీడనాలు ఏర్పడిపోయినప్పుడు, సునామీలు లాంటివి సముద్రం అడుగున భూకంపాలు వచ్చి సునామీలు వచ్చినప్పుడు, అంటే సముద్రం ప్రజల పట్టణాల మీదకి నీళ్లు వచ్చేసినప్పుడు, వాళ్ళు 1వ ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాదం ఏం చేస్తారు? వీళ్ళు ఆ సీషోర్ల దగ్గర ఏం చేస్తారంటే ఈ ఫ్లాగ్స్ పెడతారు, జెండాలు పెడతారు, ప్రమాద హెచ్చరికలు. ఎల్లో, ఆ తర్వాత ఏదో ఆరెంజ్, రెడ్, నాకు కరెక్ట్ తెలియదు కానీ అక్కడ ఉపయోగిస్తారు. అందుకని చాలాసార్లు ఈ క్రీడల్లో, పోటీల్లో జెండాలు పెడతారు, రకరకాల జెండాలు. ఈ జెండాల విషయంకి వచ్చినప్పుడు మనం గమనించినప్పుడు ఇక్కడ ముఖ్యంగా మోషే అమాలేకీయులతో యుద్ధం చేయవలసి వచ్చిన సందర్భంలో యెహోషువకు చెప్పారు, యెహోషువ నువ్వు మన సైన్యాన్ని సమకూర్చుకో. సైన్యం అంటే ఎవరు? ఇశ్రాయేలు సైన్యమే. ఇశ్రాయేలు వంశంలో, ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి వీరులైన వాళ్ళకి సాధన చేయించి వారిని యుద్ధానికి అమాలేకుల మీదకి వచ్చినప్పుడు రెఫీదీములో, ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి, రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు మోషే యెహోషువను పంపించారు సైన్యాన్ని సమకూర్చి యుద్ధం చేయమని చెప్పి. వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు చెప్పారు, నేను మళ్ళీ ఆ కొండ శిఖరం మీదకి వస్తాను, నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తూ ఉండు అన్నప్పుడు మోషే వెళ్ళిపోయాడు, యెహోషువ వెళ్ళిపోయాడు. మోషే ఏం చేశారంటే అహరోను, హూరును ఇద్దరిని వెంట పెట్టుకొని, అహరోను, హూరు పేర్లు గుర్తుపెట్టుకోలేవి, చాలా ప్రాముఖ్యం. అహరోనును, హూరును వెంట పెట్టుకొని కొండ శిఖరం మీదకి ఎక్కువ కూర్చున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే, మోషే తన చెయ్యి పైకెత్తితేనేమో ఇశ్రాయేలీలు గెలిచారు. చెయ్యి ఎంతసేపు ఎత్తుంచగలడు? పెద్ద వయసు, కొంచెం ఎత్తు దించేసరికి ఏమవుతుందంటే ఎవరు ఓడిపోతున్నారు అంటే అర్థం ఏంటి? అమాలేకీయులు గెలుస్తున్నారు. ఇది గమనించారు ఎవరు? అహరోను, హూరులు గమనించారు. మోషే కూడా గమనించారు, ఇట్లా కాదు అబ్బాయి, నేనేమో ఉంచలేకపోతున్నాను అని. ఏం చేశారు వీళ్ళు? ఇద్దరు కలిసి, అటొకళ్ళు ఇటొకళ్ళు కలిసి, కుడి చేయొకళ్ళు ఎడం చేయొకళ్ళు ఎత్తి పట్టుకున్నారంట. అంతే. ఆ ఎత్తి పట్టుకున్నప్పుడు ఈయన చేతులు నొప్పి వచ్చినా ఏం చేస్తాడు? ఏం చేయాలి? ఈయన దేవుని పక్షంగాను ఇశ్రాయేలు ప్రజల పక్షంగాను మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు కనుక ఆయన ఏం చేశాడంటే చేతులు అలానే ఎత్తి పట్టుకునేసరికి ఏమైందంట? సాయంత్రానికి 12వ వచనం, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతను దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిన అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కన, ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతడి చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోవా కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడంట, ఈ అమాలేకీయుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక ఈ సంగతిని జ్ఞాపకార్థంగా గ్రంథంలో వ్రాసి పెట్టమని యెహోషువకు వినిపించమని చెప్పారు. అప్పుడు 15వ వచనంలో మోషే ఒక పని చేశాడు. ఏంటంటే, మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. ఒక బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. ఆ కట్టబడినటువంటిది బలిపీఠం. ఏంటది? బలిపీఠం ఎలా కడతారు? బలిపీఠం ఎలా కడతారు? రాళ్లతో పేర్చి 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 ఒక స్థలం వచ్చిన తర్వాత ఒక ప్లాట్ఫాము, దాని మీద కట్టెలు పేర్చి దహన బలి పశువును దాని మీద పెట్టినప్పుడు దేవుని అగ్ని వచ్చి ఆ దహన బలి పశువును దహించి వేస్తుంది అన్నమాట. బలి పశువుని
దహించి వేస్తుంది. అక్కడ బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద బలులు ఇవ్వటానికి బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టారట. నిస్సి అంటే ఏంటి అర్థం? ఏమని అర్థం? జెండా అని, లేదా ధ్వజం అని, లేదా కేతనం అని కానీ, లేకపోతే పతాకం అని కానీ కదా దాని అర్థం. జెండా అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది? జెండా అని దానికి ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది? అదేమో జెండాలాగా లేదు, బలిపీఠం. బలిపీఠానికి జెండా అని పేరు పెట్టడం ఏంటి అంటే, మోషే తెలివి తక్కువవాడేం కాదు. మోషే భక్తునికి దేవుడిచ్చినటువంటి నడిపింపు, నాయకత్వ బాధ్యతలు నెరవేర్చగలిగినటువంటి సమర్థుడైన వాడు మోషే. ఆయన దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టడంలో దానికి మరొక పేరు కూడా ఉందట. దాన్ని ఏమన్నారంటే అడోనాయ్ నిస్సి అని కూడా అన్నారు. అడోనాయ్ అంటే యెహోవాయే కదా, అడోనాయ్ అంటే యెహోవా నిస్సి. ఆ బలిపీఠానికి యెహోవాయే ధ్వజము అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు, దేవుడు మోషే చేతులను ఎత్తి ఉంచినంతసేపు కూడా ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? విజయం పొందారు. ఆ విజయం శాశ్వతం కావటానికి అహరోను హూరులు ఏం చేశారు? ఎత్తి పట్టుకొని ఉన్నారు. ఎప్పుడైనా సరే ఫ్లాగ్ అనేది, జెండా అనేది ఎప్పుడు కూడా ఎత్తి పట్టుకొని ఉండాల్సిందే, కనబడాల్సిందే. అర్థమైందా? అదొక కారణం. మోషే ఆ పేరు పెట్టడానికి అది ఒక కారణం. ఏంటంటే ఆయన చేతులను సూర్యాస్తమయం వరకు ఎత్తి పట్టుకొనినందువల్ల అక్కడ ఏం కనపడుతుందంటే, మాథ్యూ హెన్రీ గారు ఇచ్చిన కామెంట్లో ఏముందంటే, దేవుని దండాన్ని జెండాగా ఎత్తటానికి సూచిస్తూ ఉందన్నాడు. దేవుని దండం ఏంటా దండం? దేవుడు ఒక రాజు, రాజదండం ఉంది. దావీదు భక్తుడు కూడా దేవుని చేతిలో ఒక దండాన్ని చూశాడు. అంటే కాపరిగా, పాలకునిగా పాలనా దండాన్ని చూశాడు. రెండవది తర్వాత కాపరిగా దండాన్ని కూడా చూశాడు. పోలీసు వాళ్లకు చేతిలో ప్రభుత్వం ఏమిస్తుంది? లాఠీ ఇస్తుంది. ఎందుకు ఉండాలి పోలీసులకి? టు కంట్రోల్ పీపుల్ కదా, అదుపు చేయడానికే కదా. ఇక్కడ చూసినప్పుడంట దేవుని దండం. ఆయన ఏమన్నాడు దావీదు భక్తుడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల నాయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలం లేదు నన్ను నడిపించుచున్నాడు. తర్వాత మర్చిపోయారా? చెప్పండి. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. నీ దుడ్డు కర్ర, దండం ఉన్నాయి. ఆ దండము పరిపాలనలో, దుడ్డు కర్ర ఏమో కాపరిగా. ఇలాంటి ఒక దండాన్ని దేవుడు ఒక జెండాగా ఎత్తి చూపించటాన్ని మాథ్యూ హెన్రీ గారు చెప్పారు. ఒక జెండాగా ఎత్తటాన్ని, దేవుని దండాన్నే జెండాగా. మంచి ప్రాస కూడా ఉంది ఇందులో. దేవుని దండము ఏం చేస్తుంది? అది దేవుని దండం ఏం చేస్తుందండి? సమస్తమును అదుపు చేస్తుంది. దండం ఒకటి ఉందా ఆయనకంటే? అది ఒక వర్ణనగా ఉంది, కానీ ఆయన చెయ్యే, ఆయన కుడి చెయ్యే, ఆయన దక్షిణ బాహువే విజయం ఇస్తుంది. అదే ఒక జెండా. బావుట అని కూడా దానికి ఒక పేరు. జెండాకి మరొక పేరేంటి? బావుట. బావుట అన్నా కూడా జెండా. విజయ బావుట ఎగరవేయటం అంటారే, బావుట కూడా ఒక జెండా. ఎన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ? చాలా పేర్లు ఉన్నాయి జెండాకు, నానార్థాలు. అందుకని యెహోవా సన్నిధి, అంతేకాకుండా యెహోవా శక్తి ఆయనను చేర్చుకున్న వారికి తోడుగా ఉంటుంది. యెహోవా బలము, యెహోవా శక్తి ఆయనను చేర్చుకున్న వారికి వెంట ఉంటుందన్నమాట. ఎప్పుడు వెంట ఉంటుంది. అంతేకాకుండా మన జీవితాలకు ఈ జెండాను మనం అన్వయించుకునే విషయంలో చూసినప్పుడు, ఎప్పుడైనా సరే ఒక జెండా మనకు కనపడినప్పుడు ఆ జెండాను గూర్చిన విజయ చరిత్ర, విజయ గాథ, ఒక జెండాను చూస్తే ఆ జెండాను చూసినప్పుడు ఆ జెండా పతనమా, ఆ జెండా గొప్పతనమా, ఆ జెండా విజయమా,
అనేవి మనకు తెలుస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మనకు అర్థం కావటానికి మన రాష్ట్రంలో జెండాలు ఉన్నాయి, పార్టీలను బట్టి జెండాలు ఉన్నాయి. జాతీయ జెండా ఉందనుకోండి, అక్కడ పక్కన ఉంచండి. ఆ జాతీయ జెండాను చూస్తే 3 వర్ణాల జెండా, పైన ఏ రంగు, దాన్ని ఏమన్నాం, కాషాయ వర్ణం, మధ్యలో తెలుపు, క్రింద ఆకుపచ్చ రంగు ఉంది, మధ్యలో అశోక చక్రం ఉంది. అది చూసిన వెంటనే మనకేం గుర్తొస్తుంది? ఏమొస్తుంది? భారతదేశం. దాని వెనక ఏముంది? బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు అనేటటువంటి వారు భారతదేశంలో వారు పరిపాలించి మనందరిని బానిసలుగా చేస్తున్నటువంటి దినాల్లో మన వారు పోరాడి విజయం సాధించిన చరిత్ర గుర్తొస్తుంది ఆ జెండాను చూస్తే. ఇప్పుడు మనకు లోకల్గా ప్రాంతీయ పార్టీ జెండాలు ఉన్నాయి. తెలుగుదేశం చూసిన వెంటనే ఏ కలర్ కనపడ? ఎల్లో కలరు. దాని చరిత్ర అంతా కనపడుద్ది, దాని విజయాలు కనపడతాయి, 5 ఏళ్ళు పరాజయాలు కనపడతాయి. వైసీపీ జెండా కనపడుతుంది, దాని చరిత్ర, విజయాలు, అపజయాలు. ఇంకొక పార్టీ వచ్చింది, దాని విజయాలు, దాని అపజయాలు. ఇవన్నీ జెండా చూస్తే అర్థమైపోతాయి. జెండా శాశ్వతంగానే ఉంటుంది, కానీ ఆ జెండాను రూపించిన వారు, ఆ జెండా ద్వారా ప్రబలిన వాళ్ళు ఏమవుతారు? మారుతూ ఉంటారు. అందుకని జెండా అనేది అది భౌతికంగా అయితే, ఆత్మ సంబంధంగా మోషే భక్తుడు ఈ బలిపీఠం కట్టి దానికి నిస్సి అని పేరు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, దేవుడు ధ్వజమై ఉన్నవాడు అంటే అర్థం ఏంటంటే, మా విజయ చిహ్నంగా ఉన్నవాడు, యెహోవా నిస్సి అంటే మన విజయ చిహ్నమై ఉన్న జెండా. మోషే తన చేతులెత్తి ఉంచినందువల్ల కలిగిన విజయం. మోషే చేతుల్లోంచి ఏమి రాలా. మోషే కర్రతో కొట్టినప్పుడు కర్రలో ఏమి లేదు. ఎక్కడుంది అదంతా? దేవుని శక్తిని, దేవుని బలాన్ని మన కష్టంలో, మన కన్నీళ్లలో, మన విజయంలో, మన బలహీనతల్లో అన్నింటిలో మనము దేవుని మీద ఆధారపడి దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనకు విజయాన్ని ఇచ్చి మనలను సిలువ చేత జయోత్సవంతో నిలబెట్టాడంటారు పౌలు భక్తుడు. మనందరం కూడా ఒక విజయ బావుట పట్టుకొని నిలబడతాం. మనందరం కూడా ఎవరము? విజయ జెండా పట్టుకొని ధైర్యంగా నిలబడేవాళ్ళం. యెహోవా నిస్సి అంటే ఏంటి? యెహోవాయే మా ధ్వజము, యెహోవాయే మా జెండా, యెహోవాయే మాకేంటంటారు? చెప్పండి, పేర్లు మర్చిపోయారా? కేతనము, పతాకము, ఈ పేర్లని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? కొంత నాలెడ్జ్ మనకు ఉండాలి. కొన్నిసార్లు ఒకే అర్థం వచ్చి ఈ పేర్లకి మనం గబగబా తెలియగా మర్చిపోయి కొత్త అర్థాలు చెప్తాం. అలా చెప్పడానికి లేదు, ఎప్పుడు ఈ అర్థాలు మారవు. అందువల్ల మనం అన్వయించుకున్నప్పుడు మన జీవితానికి బియాండ్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్, జెహోవా నిస్సి సర్వ్స్ యాజ్ ఎ రిమైండర్ దట్ గాడ్ ఈజ్ అవర్ బ్యానర్. ఆ జెండాను చూసినప్పుడల్లా ఇంగ్లాండు దేశవాసులు వాళ్ళ జెండా మీద ఏం పెట్టుకున్నారు? సిలువ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే ఆ జెండా చూసిన వెంటనే ఏం కనపడుతుంది? దేవుని విజయం, దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆ తర్వాత దట్ గాడ్ ఈజ్ అవర్ బ్యానర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో అన్ని కోణాల్లో మనందరికీ భద్రత కావటానికి, మనందరికీ కూడా గైడెన్స్ కావటానికి. గైడెన్స్ అంటే నడిపింపు. సాల్వేషన్ ఆర్మీ తెలుసా? సాల్వేషన్ ఆర్మీ తెలుసుగా మనకి. సాల్వేషన్ ఆర్మీలో వాళ్ళకి ఏముంటుందంటే ఒక ఫ్లాగ్ ఉంటుంది, సాల్వేషన్ ఆర్మీ ఫ్లాగ్. ఆ ఫ్లాగ్ క్రింద నుంచే బాప్తిస్మ కార్యక్రమాలు జరుగుతాయి, దాని నుంచి కింద నుంచి వెళ్ళిపోతే. ఆ జెండా సాల్వేషన్ ఆర్మీ అంటే రక్షణ సైన్యం. అది కూడా మనకు చరిత్రను చెబుతుంది, రక్షణను చెబుతుంది, గైడెన్స్ చెబుతుంది. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే విజయాన్ని సూచిస్తూ ఉంటుంది. పతాకం అనేది, జెండా అనేది, ధ్వజం అనేది మనకు విజయాన్ని చూపిస్తుంది. ఇంకొక లోతైన మెట్టు ఏంటంటే విజయాన్ని సూచించే ధ్వజాన్ని, జెండాను చూసినప్పుడు ఆయనే మన విజయంగా మారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే ధ్వజం. దావీదు భక్తుడు తన ఆత్మీయ అనుభూతిలో ఇంకొక లోతుకు వెళ్ళి ఆయనే ధ్వజం అంటాడు. ఆయనే విజయం ఇచ్చాడు, ఆయనే విజయ బావుట మన జీవితంలో ఎగరవేసేవాడు. సో మనందరం కూడా
సిలువ విజయ జెండా పట్టుకొని ఎప్పుడు విక్టోరియస్ పీపుల్గానే ఉండాలి, కానీ ఓడిపోయిన వాళ్ళలాగా ఓడిపోయినోడు జెండాను చూపించగలడా? ఓడిపోయినాడు ఏం చేస్తాడు? ముడుచుకుంటాడు, జెండాని ముడుచుకుంటాడు. ఓడిపోయినాడు చూపించలేడు జెండా, చూపిస్తాడా? ఓడిపోయినాడు జెండాని ముడుచుకొని కూర్చుంటాడు, మెలికేసేసుకొని. జయించిన వాడే జెండాని పైకెత్తుకుంటాడు. మనందరం ఓడిపోయిన వాళ్ళమా, జయించిన వాళ్ళమా? దేన్ని బట్టి? ఒకే ఒక ప్రధాన కారణాన్ని బట్టి మనందరం జయించిన వాళ్ళం. ఎవరు? దేనిని బట్టి అంటే ఆయన పునరుత్థానమును బట్టి. ఆయన పునరుత్థానమును బట్టి. మీరు గూగుల్లో రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కొడితే మీరు సమాధిలోంచి ఒక తెల్లటి జెండా పట్టుకొని పైకి వస్తున్నట్లుగా ప్రభు బొమ్మేస్తారు. కొంతమంది ఆర్టిస్టులు ఒక తెల్లని జెండా పట్టుకొని యేసయ్య పైకి విజయవీరుడుగా ఆయన పునరుత్థాన విజయమే మన విజయం. అది ఆ విజయ కేతనం, విజయ జెండా, విజయ ధ్వజం. కనుక మనందరం కూడా జయించిన వాళ్ళము, ఓడిపోయిన వాళ్ళం కాదు. మనందరం కూడా విజయ వీరులం. ఎవరిని బట్టి? దేవునిని బట్టి, దేవుని పరాక్రమమును బట్టి, దేవుని మనం కలిగి ఉన్న దాన్ని బట్టి, దేవుని ఆలోచనల ద్వారా నడుస్తున్న దాన్ని బట్టి, దేవుని శక్తిని ఆశ్రయించిన దానిని బట్టి. అంతేకాదు, యుద్ధ రంగములో నిలిచి ఉన్నప్పుడు ఆయనే మనకు విజయం ఇచ్చే దేవుడై ఎప్పుడు ఉంటారు. కాబట్టి నువ్వు నేను సొంత ప్రయత్నంతో యుద్ధాలకు వెళితే ప్రాణాలే కోల్పోవచ్చు. అందుకని యుద్ధము యెహోవాదే. యుద్ధము ఆయన మన ముందుండి యుద్ధం చేస్తారు. ఆయన మన ముందుండి మనకు యుద్ధం చేస్తారు. దావీదు ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే అన్నాడు. ఆయన ఒడిశెలలో రాయి విసిరితే దావీదు గురి కలిగిన వాడు కాబట్టి గొల్యాతు నెత్తి మీద కొట్టుకున్నది అని కాదు అక్కడ అర్థం. దేవుని శక్తి తాకింది వాడినంతే గొల్యాతుని. అక్కడ ఒక మాధ్యమంగా మాత్రమే దావీదు భక్తుడు ఉపయోగపడ్డాడు. యుద్ధము ఆయన చేస్తాడు, మనం ఎవరం చేయగలము? మనకెంత శక్తి ఉందని? అందుకని ఆయన శక్తిని ఆశ్రయిద్దాం, ఆయన నడిపింపుని ఆశ్రయిద్దాం, ఆయనను ముందు పెట్టుకొని మనం యుద్ధం చేద్దాం. మనం యుద్ధం చేస్తున్నామా లేదా? అసలు ఆర్ వి ఇన్ బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ నాట్? మనందరం యుద్ధంలో, మనందరం మన ప్రాణం పోయి ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు కూడా మనం ఎక్కడున్నట్టు? యుద్ధ రంగంలోనే ఉన్నాం. ఎవరితో? అపవాదితో. అపవాది ఎప్పుడు కూడా వాడు అగ్ని బాణములు ఎప్పుడు వేయుదునని ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు అగ్ని బాణాలను ఎదుర్కోవాలంటే మన బలం చాలదు. కనుక ఏం చేయాలి? విశ్వాస వీరులుగా ఆయన జెండాను పట్టుకోవాలి. ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన దక్షిణ హస్తపు శక్తిని మనము కలిగి ఎప్పుడు యెహోవా నిస్సి అనగా యెహోవా ధ్వజము అని మనము ఎప్పుడు ఆయన శక్తిని ఆశ్రయించి బ్రతుకుదాం. దేవుడి మాటలను మన వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన ప్రభువా, ఈరోజు యెహోవా నిస్సి అని మోషే భక్తుడు అమాలేకీయుల మీద విజయం పొందినప్పుడు బలిపీఠమును కట్టి నామకరణం చేసినటువంటి ఆ నిస్సి లోని ఆంతర్యాన్ని మేము తెలుసుకున్నాం. అవును ప్రభువా, మీ శక్తే, మీ బలమే ధ్వజముగా, జెండాగా అక్కడ విజయ గుర్తును, విజయ పరంపరను చూపించింది. మేము కూడా ప్రభువా మా ప్రతి పోరాటంలో, ఈ ఆత్మీయ పోరాటంలో, జీవన పోరాటంలో మిమ్ములను ముందు పెట్టుకొని విజయం పొందుకున్నట్లు కృప చూపించమని మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ 15వ రోజు రేపు కూడా మాతో మీ సన్నిధిని ఉంచమని, మమ్మల్ని నడిపించమని యేసయ్య గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.